Hi, today we are going to learn about distance formula. సో డిస్టెన్స్ అనేది నాన్ నెగిటివ్ కాబట్టి మనం ఓన్లీ పాజిటివ్ స్క్వేర్ రూట్ని మాత్రమే తీసుకోవాలి అండ్ ద పాయింట్స్ ఆర్ px1 y1 అండ్ qx2 y2. సో ద డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So if we need distance from px1 y1 and origin, so the formula is OP is equal to square root of x square plus y square. ఇక్కడ మనం ప్రాబ్లం చూసినట్లయితే ఏబిసిడి అనేవి స్క్వేర్ యొక్క వర్టేసెస్ అని చెప్పాడు. సో మనం జస్ట్ ఆ పాయింట్స్కి డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇఫ్ ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ దెన్ వీ కెన్ ప్రూవ్ దట్ ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం సొల్యూషన్లో గివెన్ పాయింట్స్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఏబీకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఏ పాయింట్ బి పాయింట్ రాసుకున్న తర్వాత దానికి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఏబి డిస్టెన్స్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? x2 minus x1 whole square plus y2 minus y1 whole square అనే ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసి వీ విల్ గెట్ ద డిస్టెన్స్ ఫార్ములా ఫర్ ఏబి. ద సెకండ్ వన్ ఈజ్ ఫర్ వీ హ్యావ్ టు calculate for BC, CD and DA. సో ఫర్ బీసీ కూడా ఏం చేస్తామంటే బీ పాయింట్ అండ్ సి పాయింట్ రాసుకున్న తర్వాత x1 y1 x2 y2ని కరెక్ట్గా మెన్షన్ చేసుకున్న తర్వాత మనం డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. నెక్స్ట్ CD పాయింట్స్ తీసుకోవాలి. సి పాయింట్స్ రాసుకోవాలి, డి పాయింట్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత x1 y1ని x2 y2ని పర్ఫెక్ట్గా మెన్షన్ చేసిన తర్వాత మాత్రమే డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ డిఏ ఫార్ములా కూడా సేమ్. సో డి పాయింట్స్ అండ్ ఏ పాయింట్స్ రాసుకున్న తర్వాత డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏబి, బీసీ, సిడి అండ్ డిఏకి కూడా √34 వచ్చింది. దట్ మీన్స్ ద పాయింట్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్.